డాంకీ బెటర్ దెన్ మోడీ. ఈ వర్డ్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది ఇండియా మొత్తం. సారీ, ఇండియా మొత్తం కాకుండా వరల్డ్ మొత్తం షేక్ అయినట్టే. బికాస్ ఆఫ్ దట్ ఏందంటే ధ్రువ్ రాథే. ఇతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, తెలిసిన విషయమే. ఆయన వ్యూస్ ఎలా ఉంటుందో, అతను ఏం చేస్తాడనేది కూడా చాలామంది తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆర్ఎస్ఎస్ని హిట్లర్తో పోల్చడం అండ్ ధురంధర్‌ని ఒక ప్రోపగండా ఫిల్మ్‌గా చూపించడం, బీజేపీ కూడా ఏం చేసింది అన్నట్టుగానే చూపించడం అయితే జరిగిందనమాట. ఎప్పుడు చూసినా బీజేపీకి యాంటీగానే ఎక్కువైతే మాట్లాడాడు భయ్య. అతను మాట్లాడిన నిజం ఉందా, అబద్ధం ఉందా అంటే అది మీకే ఓకే అనిపిస్తుందన్నమాట. అతను చెప్పిన పాయింట్‌లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయన్నమాట. నేను దాన్ని కూడా ఒప్పుకుండాల్సిందే. అలా అని చెప్పేసి కాంగ్రెస్ మంచి చేసిందని చెప్తే ఐ డోంట్ థింక్ సో. నేనైతే ఖచ్చితంగా అయితే చెప్పలేను. ఇక్కడ ఇద్దరి తప్పులున్నాయి. ఫస్ట్ జనాలు కూడా తప్పైతే ఉందన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటున్నాయి కదా వాళ్ళొచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఏందంటే బీజేపీ వచ్చి 20 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు ఏం చేసింది? ఏ డెవలప్‌మెంట్ అయిందని చెప్పేసి. గుళ్ళు, గోపురాలు తప్ప ఎడ్యుకేషన్ గురించి ఏమైనా పట్టించుకున్నామా అన్నట్టుగా అయితే మాట్లాడడం జరిగిందనమాట. అంటే మన దేశంలో మత విద్వేషాలు అనేది పెరగడం అనేది బాగా జరిగిందని చెప్పేసి తన యొక్క అభిప్రాయం. అంటే నాకున్న ఉద్దేశం ప్రకారం ఏందంటే భయ్యా, ఒకటి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చూస్తా ఉన్నారమంట అండ్ పాకిస్తాన్ కూడా చూస్తా ఉన్నారమంట. ఏ దేశం భయ్యా ప్రశాంతంగా ఉండదు? నాకు అర్థం కాకడుతాను. మత విద్వేషాలను ఎవరు పెంచుతున్నారు? రాజకీయం వచ్చి చేస్తుందా? మళ్ళీ మనమే కొట్టుకుంటుంది. అది ఎందుకు అర్థం చేసుకుంటారు? ఎంతసేపు బీజేపీ బీజేపీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు బీజేపీ సపోర్ట్ ఏం కాదు, అలా అని చెప్పేసి కాంగ్రెస్ సపోర్ట్ కాదు. ఏదైనా సరే నిజాలు మాట్లాడుకున్నాయి. కింద కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం భయ్, చాలా వీడియోస్లో ఉన్నప్పుడు మాత్రం. అందరు కింద కామెంట్స్ ఏం చేస్తుంటే బీజేపీ వచ్చాక మత విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అంటే అంతకుముందుకు లేవా భయ్య? నాకు అర్థం కాక అడుగుతాను. అంటే వీళ్ళు వచ్చాక అంటే సరే వచ్చింది అనుకున్నాం. కొట్టుకుంటుంది వాళ్ళు, మనమే కొట్టుకుంటుంది. అంటే వాళ్ళు వచ్చినంత మాత్రం మీరు రెచ్చిపోతారా? అవి మీకు తెలియలేదా? మనకు తెలియలేదా? మరి చెప్పండి. మనం చేసిన మంచా రేట్ అనేది మాత్రం అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నామా మనం? ఆడోడ ఇచ్చి చెప్పగానే అయిపోతుందా? అవ్వదు కదా. ఫస్ట్ మనం కూడా థింక్ చేయాలి కదా ఏం చేస్తున్నాం అనేది. ఇప్పుడు చాలామంది దూరాతికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు భయ్య. అతని మాట నిజం ఉంది, చాలా గట్టిగా ఉంది. ఇండియాలో పొల్యూషన్ ఎక్కువ ఉంది, రాజకీయ మతపరంగా చాలా విద్వేషాలు ఉన్నాయన్నమాట. తను చెప్పిన దానికి చాలా రేట్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. అంత ఉన్నోడైతే భయ్య ఒక్కసారి వచ్చి ఓటు వేయొచ్చు కదా. నాకు ఓటు వేసినట్టుగా నాకు అనిపించలేదు. అతను ఓటు వేసడానికి కష్టపడండి. తను ఇండియా మాత్రం ఖచ్చితంగా ఉండడు. ఉంటే మాత్రం బతికినామని చెప్పేసి అంటూ ఉన్నారు అనుకోండి, సరే అది విషయం. కానీ వాట్ ఎవర్ నేనేమనుకుంటానంటే ఇది ఇండియా అనేది ఫస్ట్ మార్పు రావాల్సింది రాజకీయం కాదు భయ్యా, మనలో మనకు రావాలి. ఎంతసేపు రాజకీయం పైనే నెట్టడం. ఏంటంటే మత విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి, పొల్యూషన్ పెరిగిపోయింది, చదువు లేదు, ఏది లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. నాకు విషయం అర్థం కాదు భయ్యా. మీలో ఎంతమంది భయ్యా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది? మీలో ఎవరు భయ్యా రోడ్డు పైన చెత్త వేయకుండా ఉండేది? ఎవడు భయ్యా రోడ్డు పైన ఉచ్చ వేయకుండా ఉండేది? ఇవన్నీ అడిగే శాత కాదు. ఎంతసేపు తిట్టడం మాత్రం తెలుసామంట. నా దేశం బాగుపడలేదు, నా దేశం బాగుపడలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎవడరా బాగుపడి చేసేది? నాకు అర్థం కడతాను. ఫస్ట్ మనలో మార్పు వస్తున్నాయి కదా మార్పు వచ్చేది. ఆ తెలుగు లేదు. ఎంతసేపు రాజకీయం బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టండి. ఇంకంతకంటే ఇంకేం లేదు. ఎవడు భయ్యా ఓటు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేది? తీసుకుంటారు కదా ప్రతిసారి 1000, 2000, 5000, 10,000. దీనికి తగ్గట్టు ఓడేసుకుని డబ్బులు తీసుకుని అవుతాయి. వాడు ఎందుకు భయ్ మనకు వచ్చి చేస్తాడు? నాకు అర్థం కడతాను. ఫస్ట్ ఆ తెలుగు లేదు. ఎంతసేపు నెట్టడమే ఓడిపోయిన దాని మీద. దూరాతే అంటవా? ఆడి ముందు సొమ్ము ఆడ 2 నిమిషాలు ఒక రేవెట్టిన అనుకో, రెచ్చలు పెడితే కథం ఆయనకు వ్యూస్ వస్తాయి, ఆయనకు ఆటోమేటిక్ డబ్బులు వస్తూ ఉంటాయి. ఆయన ఏమంటారు సంఘ సేవ చేయడానికి కోసమా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది? ఎవడు పెట్టుకోడు భయ్య, అందరు డబ్బు కోసం వేసుకుంటారు ఇక్కడ. మీరైనా మార్పు తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనలో మనం మార్పు తెచ్చుకోండి భయ్య. ఫస్ట్ మనం మంచిగా ఉంటే దేశం ఆటోమేటిక్గా బాగుపడుతూ ఉన్నది. ఆడెవడో చెప్పాడని చెప్పేసి మత విద్వేషాలు, క్రిస్టియను, హిందూ, ముస్లిం ఇవన్నీ పక్కన పెట్టండి. మత మార్పు చేద్దాం, ఆనందం పెద్దాం, ఈనందం పెద్దాం కాదు. ఫస్ట్ మీలో మీరు ఎడ్యుకేషన్ని పెంచుకోండి, చదువుకోండి. చదువుతాగా తెలిసేది. వచ్చి ఓటేయండి, మీ నచ్చిన పార్టీకి ఓటేయండి. ఒకప్పుడు లోక్సత్తా పార్టీ అని చెప్పేసి ఉండే భయ్య. మీకు చాలామంది తెలుసో తెలియదు కానీ జయప్రకాష్ నారాయణ పెట్టినామంట. అతను స్వచ్ఛంగా చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. ఎంతమంది భయ్య ఓటేసింది? ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ అయితే వచ్చిందన్నమాట అతి కష్టం మీద. అలాంటి వ్యక్తిని గెలిపించే ఛాన్స్ అయితే లేదన్నమాట మన దేశంలో. అది తెలిసిన విషయమే. ఓటుకి డబ్బులు పోయేంత కాలం రాజకీయం ఇలానే ఉంటుంది, మన బతుకులు ఇలానే ఉంటాయి. ఒకరిని వచ్చేసి బీజేపీని, కాంగ్రెస్ అనడం కరెక్ట్ కాదు. ఫస్ట్ మనలో మనం మార్పు తెచ్చుకున్న తర్వాత వాళ్ళని అడగండి, బాగుంటుంది. ఫైనల్‌గా మాత్రం ఒకటి మాత్రం చెప్పాలనుకున్నా భయ్య. మార్పు మాత్రం ఫస్ట్ మనలో రావాలి. అంతే తప్ప బీజేపీ నుంచెల్లి, కాంగ్రెస్ నుంచెల్లి, వేరే ఇంకో పార్టీ నుంచెల్లి గాని ఎక్స్‌పోర్ట్ మాత్రం చేయకండి. అది చేసినా అది అవ్వదు. డెవలప్‌మెంట్ అవ్వాలంటే చైనా, అమెరికా లాగా మనం గూడా ముందుకెళ్తే బాగుంటది.
ఇలాంటి మత విద్వేషాల గురించి పెట్టుకోకుండా కింద కామెంట్ సెక్షన్‌లో పిచ్చి పిచ్చి ప్రయత్నం చేయకుండా మన పని మనం చేసుకుంటే ఆటోమేటిక్‌గా దేశం బాగుపడుతది. థాంక్ యూ. జై హింద్.